ఇక్కడ నేను ఒక పని మనిషిని, అది మాత్రం మర్చిపోకండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మర్చిపోతాను. ఊళ్ళో ఉండేటప్పుడు మీ తోటల్ని చూసుకోవడానికి నెల నెల జీతం ఇచ్చేవాళ్ళు కదా? ఆఫ్ కోర్స్, డాడీ పంపిస్తారనుకుంటా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇక మీదట కూడా అదే జీతం అదే విధంగా ఇస్తే సరిపోతుంది. మా నాన్న, అమ్మమ్మ, చెల్లెళ్ళు ఊళ్ళో పనిచేస్తున్నారు, నేను ఇక్కడ పనిచేస్తున్నాను. రెండిటికి కలిపి ఇది వరకు మీరు ఎంత జీతం అయితే ఇచ్చారో అదే చాలు, ఎక్స్ట్రాగా ఏం వద్దు. హే, స్టాప్ 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 స్టాప్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్స్ ఆల్ యువర్స్. నీకేం కావాలో తీసుకో. అసలు ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. నాకేమీ వద్దు సార్, నేను ఈ ఇంటి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. హే, స్టాప్. ఊరికేనే వెళ్తాను వెళ్తానని ఎందుకంటున్నావు? అది వెళ్ళేటప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు నువ్వు జాలీగా ఉండు. ఇక్కడెవ్వరూ నిన్ను ఏమీ అడగరు, ఐ ప్రామిస్. ఇటు చూడు, ఈ చీరలన్నీ ఎంత అందంగా ఉన్నాయో. ఇవి నువ్వు కట్టుకుంటే, ఓ సారీ సారీ సారీ, చాలా అందంగా ఉంటావు. సార్ ప్లీజ్, ఇవి నేను కట్టుకోను, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. ఎందుకు? ఇంతకన్నా మంచి చీరలు తెమ్మంటావా? అర్థం చేసుకోండి సార్, నాకివేమీ వద్దు. నేను మీకు భార్య లాంటి దాన్ని మాత్రమే, కానీ భార్యని కాదు, అది మర్చిపోకండి. దయచేసి ఇక మీదట చీరలు కొంటాను, నగలు తీసిస్తానని నన్నెక్కడికి పిలవకండి. మరి నువ్వేం కట్టుకుంటావు? సార్, అదంతా నేను చూసుకుంటాను సార్, మీరేమీ బాధ్యత తీసుకోనక్కర్లేదు. హే మాలిని, హే, మనోడు అక్కడున్నాడు. ఒక మనిషి ఎన్నంట్లు తోమాలరా దేవుడా. అందుకే టైంకి పెళ్లి చేసుకోవాలి అనేది. ఏంటో నా తలరాత, జీవితాంతం ఇలా ఒంటరిగా గిన్నెలు కడగాలని మన జాతకంలో రాసి పెట్టినట్టుంది. ఏం చేస్తాం అన్నా? ఏంటన్నా, గిన్నెలు కడగడం అంత కష్టంగా ఉందా? అదేం లేదు, నువ్వు నన్ను అన్నా అనిపించావు కదా, అదే నాకు చాలా కష్టంగా ఉంది. నీకోసం నా మనసులో గుడి కట్టి అందంగా అలంకరించి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమో సింపుల్గా అన్నా అని పిలుస్తున్నావు. నువ్వు అన్నమాటతో పోల్చుకుంటే ఈ పాత్రలు కడటం ఒక కష్టమా? అమ్మో, చెల్లెం వస్తుంది. అన్నయ్య, మీరు పక్కకి తప్పుకోండి, నేను కడుగుతాను. ఎందుకమ్మా నువ్వు పని చేయడం? అయ్యగారు చూస్తే నన్ను కింద ఇస్తానడానికా? ఇదివరకే అయ్యగారు కొట్టిన దెబ్బకి ఓ పన్ను ఊగుతూ ఉంది. అమ్మా, దయచేసి అక్కడ కూర్చొని మేము చేసేది చూస్తూ ఉండమ్మా, చాలు. పనులన్నీ ఈ కుక్కటే చూసుకుంటాడు. ఏంటన్నయ్య మీరు పని చేయకుండా ఎలా అన్నయ్య నేను ఊరికే కూర్చునేది? ఏముందమ్మా, అది 3 పూట్ల తిరిగి ఖాళీగా కూర్చోట్లేదు. నన్నెందుకు ఇందులోకి లాగుతున్నారు? నేను ఇక్కడ ఉండటం వల్ల కదా అనవసరంగా వాగుతున్నావు. నేను వెళ్ళి బట్టలు ఉతుకుతాను. ఆగు, నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతే కూరగాయలు ఎవరు కట్టేస్తారు? అన్నయ్య, నేను చూసుకుంటానన్నయ్య. అక్క, మీరు వెళ్ళండి. అమ్మా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. ఇదివరకే అయ్యగారి దగ్గర దెబ్బలు తిని ఒళ్ళంతా హోనమైపోయింది. దయచేసి నువ్వు ఆ పక్కన కూర్చోమ్మా, మొత్తం పనులను నేను చూసుకుంటాను. అన్నయ్య, మీరు నన్ను పని చేయనివ్వలేదనుకోండి, మీతో ఎప్పటికీ మాట్లాడను. నువ్వు ఇలా మాట్లాడితే అలా మాట్లాడతావు, అలా మాట్లాడితే ఇలా మాట్లాడతావు. సరేనమ్మా, నువ్వు పని చేసుకో, నేను అంటు తోముకుంటాను. అమ్మా నిలవేడి, ఇదివరకే నీకు చిన్నయ్య గారు తెలుసా? లేదు, తెలీదు. సరే అమ్మా, నీకు నచ్చినప్పుడు ఇలాంటి విషయాలకి మీదట మాట్లాడను. నేను నా పని చూసుకుంటా. పిలుదాన్ని. ఏయ్ నీలవేణి,
అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. చెప్పండి అమ్మా. ఏం లేదు, తారక్ నీకోసం తీసుకొచ్చిన చీరలున్నాయి కదా, అవన్నీ అక్కకి చాలా బాగా నచ్చాయంట. అలాంటివి ఒక సెట్ తీసుకోవాలి. అవన్నీ ఎక్కడ పెట్టావు? పైనే ఉన్నాయమ్మా, గదిలో తారక్ సార్ షెల్ఫ్లో పెట్టాను. సరే అయితే మేం వెళ్ళి చూసుకుంటాం. అమ్మా ఒక్క నిమిషం. ఆ చీరలన్నీ చాలా ఎక్కువ రేట్లున్నాయి. అలాంటివి కట్టుకోవడం నాకు అలవాటు లేదు. ఖచ్చితంగా ఒక్క చీర కూడా నేను కట్టుకోలేను. మీరు అలాంటివి తీసుకోబోతున్నావు అని చెప్తున్నారు. దాని బదులుగా వాటినే మీరు తీసుకోండి. నాకు అనిపించింది చెప్పాను. ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. అలాంటిదేం లేదులే, మేము వెళ్ళి తీసుకుంటాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనమ్మా. ఏ నిమిష, చెప్పక్క. నాకెందుకో అది మాట్లాడేది చూస్తుంటే నాకు తీసిన చీరల్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను అనే యాటిట్యూడ్ తన దగ్గర ఏమైనా కనిపిస్తుందా? అయ్యో అక్క, దానికి అంత సీన్ లేదు. అది చదువుకొని పల్లెటూరు బయటు. దానికి చీరల విలువ తెలియట్లేదంతే. పదక్క, మనం వెళ్ళి మొత్తం తీసేసుకుందా పద. ఏమ్మా నిలవేణి, చిన్నయ్య గారు నీకు తీసిచ్చిన చీరలన్నీ వాళ్ళని తీసుకోమని చెప్పావు, మరి నువ్వేం కట్టుకుంటావమ్మా? అన్నయ్య నాకు అవన్నీ సెట్ అవ్వవు. మీరు నాకొక సాయం చేస్తారా? అది ఏంటో చెప్పమ్మా. ఒక 200 రూపాయల ఖరీదులో 2-3 కాటన్ చీరలు తెప్పిస్తారా? నేను మీకు డబ్బులు తర్వాత ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది కాదమ్మా, తోడబుడితేనే అన్నా చెల్లెళ్ళ. నువ్వు నా చెల్లెలమ్మా. నోరారా అన్నయ్య అని పిలిచి తక్కువని డబ్బులు ఇస్తానని ఈ అన్నయ్యను అవమానిస్తావమ్మా? అమ్మా, నువ్వు నా చెల్లెలివి. నేను నీకోసం చీరలు తెచ్చిస్తానమ్మా. 1 కాదమ్మా, 100 తెచ్చిస్తాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండు. ఆ, కాదంబరి వదినా, చెప్పండి వదిన గారు. ఎలా ఉన్నారు రుద్రపతి? బాగున్నాను, మీరు? ముందు నేను చెప్పేది వినండి. ఏంటి వదిన గారు అలా అంటున్నారు? మీ మాట వినకుండా నేను ఎక్కడికి పోతాను? ఏం చేయాలో చెప్పండి. ఊర్లో ఉన్న మన తోటలు, పొలాలు, ఇల్లు అన్నింటినీ ఇక నుంచి మీరే చూసుకోవాలి.